నమస్తే గురువుగారు. మీ నమస్తే. పాదాభివందనాలు గురువుగారు. మా ఆశీస్సులు తల్లి. చెప్పమ్మా. మా పరిస్థితి ఏం బాగాలేదండి. ఎంత పరిస్థితి చేసినా కూడా బేకరీ పెట్టుకున్నాం చిన్నగా. ఎంత కష్టపడ్డా కూడా అసలు ఏం రావట్లేదు. అప్పుల రోజు రోజుకి అప్పులే పెరుగుతా ఉన్నాయి కదా తప్ప ఇదేం సంపాదన పెరగట్లేదండి. దాన్ని బేకరీగా ఉండనిచ్చి కూడా కొంచెం ఈ పక్కన బట్టి హోటల్ పడేసరికి ఇంకా ఇబ్బంది అవుతుంటే మళ్ళీ అది హోటల్ లాగా కూడా మార్చుడైంది. సరే తీసి ఇంకేమైనా పెట్టుకుందామా అంటే మళ్ళీ పెట్టుబడికి ఇబ్బంది అవుతున్నది. పెట్టుబడి కూడా లేక గిరిగిర్లు అని వడ్డీలకు అని చెప్పి ఇట్లా తీసుకొని దాన్నే నడిపించుకుంటా పోతున్నాం. మాకు ఇంకా ఆధారు కూడా ఏం లేదు. మళ్ళీ మా తాతయ్య వాళ్ళతోని కూడా గొడవలు అవుతున్నాయి. మా ఇల్లు ఒకటి గవర్నమెంట్ ప్లేసే అన్నట్టు. అయితే 2 ఫ్లాట్లు కొనుక్కుంటే ఒక ఫ్లాట్ ఏమో నా పేరు మీద, ఒకటేమో మా తాతయ్య వాళ్ళ భార్య పేరు మీద పెట్టడం జరిగింది ఒక ఫ్లాట్. అది ఇల్లు కట్టుకున్న తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నది. 2009 నుండి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళకి మాకి. గొడవలు ఎందుకు స్టార్ట్ అయింది? కారణం? ఇంకో ఇల్లు కట్టుకుంటే దానికి అప్పు ఇచ్చిండ్రు. 2 ఫ్లాట్లు కొనుక్కున్నాం కదా. ఒక ఫ్లాట్ ఫస్ట్ 2002లో కట్టుకోండి అయింది. 2008లో ఇంకొక ఫ్లాట్ లో ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మా తాతయ్య గారు అప్పు ఇచ్చిండు. అయితే అవి కట్టలేదు, వాటి గురించి అని చెప్పి ఇబ్బంది పెడతా ఉంటే అవి కడతామని చెప్పి మేము చెప్పినాము. ఇంట్రెస్ట్ ఇచ్చినాం కానీ అసలు ఇవ్వలేదు. మళ్ళీ ఇంట్లో ఒక పోర్షన్ లో ఉండనియమని చెప్పి అంటే సరే అని చెప్పి ఉండనిచ్చిన తర్వాత మస్తు గొడవలు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు కూడా నా అప్పు నాకు ఇవ్వాలని చెప్పి కోర్టులో కేసు కూడా వేసిండండి ఆయన. నిన్న మొన్న ఆదివారం కూడా మళ్ళీ పెద్ద మనుషులకు పిలిస్తే కూడా పోయినాం అన్నట్టు పోలీస్ స్టేషన్ అని చెప్పి తిప్పుతా ఉన్నాడు. నా దగ్గర నా పరిస్థితి ఏమో బాగాలేదు, మాకేమో ఏం ఆధారు లేదు. మా అత్త మామూలు సంపాదించింది పంచేయమంటే అట్లా పంచేయలేదు ఆయన. అప్పుడు 2012 తారీఖు 12 నెలల మా మామయ్య గారు చనిపోయిండు. అప్పుడు పంచేయమని చెప్పినా కూడా పంచేయకుండా మా మరిది సైడే ఉండి నాకు ఇంకా ఏం పంచేయలేదు. అట్లా గొడవ జరుగుతుంది. ఇక్కడ తృతీయ స్థానం అంటే కుటుంబ స్థానాన్ని చూపిస్తుంది. రమల శాస్త్రం ప్రశ్న వేశాను. మీ భర్త జాతకం ఎందుకు ఇలా అయింది అని సూక్ష్మంగా చూసేదైతే మీ భర్త గారు ఆదివారం అమ్మ జన్మించింది. అవునండి. హస్త నక్షత్రం కదా. అవునండి. హస్త నక్షత్రం కన్యా రాశిలో జన్మించుంటే చాలా విశేషంగా ఉంది జన్మజాతకం. అయితే వీళ్ళ జన్మజాతకంలో ఏం చూపిస్తుందంటే విశేషంగా అష్టమ స్థానంలో నీచ కుజుడు ఒకటి, తర్వాత అదే అష్టమ స్థానంలో అంటే దుస్థానంలో రవి ఉన్నాడు, అదే దుస్థానంలో కేతు గ్రహం ఉంటుంది, అదే దుస్థానంలో బుధుడు. ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే జన్మజాతకంలో వీళ్ళకి పితృల నుంచి చాలా కర్మ వస్తుంది అని ఒకటి. రెండోది అంటే గొడవలు ఇలాంటివి వస్తాయి జరుగుతాయని జాతకంలోనే ఉంది. రెండోది కూడా ఇక్కడ కుటుంబ ప్రశ్న మీరు అడుగుతుంటే దానికి కరెక్ట్గా సూట్ అవుతూ ఉంది. తర్వాత వీళ్ళు జన్మజాతకంలో వీళ్ళు ఎన్నో కొడుకమ్మా మీరు భర్త? పెద్దయినండి. మొదటి అబ్బాయి కదా. అవునండి. ఇక్కడ జన్మజాతకంలో పితృదోషం అని వచ్చింది తల్లి. ఎప్పుడు కూడా పిత్రాజిత ఆస్తి, పూర్వీకుల ఆస్తి మనం ఏదైనా అనుభవించాలంటే ఇలాంటి దుస్థానంలో పితృకారకుడు కదా, దుస్థానంలో ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి. పూర్వాజిత కర్మఫలం ఏదో బ్రహ్మ మహాపాతక దోషం ఏదో వచ్చింది. గురుజీ కడప నుంచి సుబ్రహ్మణ్యం కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి శ్రావణి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం కృతికా నక్షత్రము, 1996, సోమవారం, జనవరి 29, సమయము 5:30 సాయంకాలం. సరేనండి, మాట్లాడాను గురుజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం. మా ఆశీస్సులు ఉంటుంది. చాలా కాలం నుంచి ట్రై చేస్తాను. ఈ రోజు మాకు మీ అదృష్టం ద్వారా కలిసి వచ్చింది మాకు. ఈరోజు అదృష్టమే మీకు. అవునండి. అమ్మాయి ఏం చదువుతుంది? అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది గురుగారు. ఇప్పుడు ప్రస్తుతం 3 సంవత్సరాల నుంచి సిఏ జాయిన్ చేసినాము. అది 10th క్లాసు, ఇంటర్ మంచి ఫస్ట్ క్లాసు బాగా వచ్చినాయి మార్క్స్. ఈ సిఏ జాయిన్ చేసినాము. 3 సంవత్సరాల నుంచి రాస్తాను కానీ ఒక సిపిటి అనే కోర్సు 6 నెలలు అది కొద్దిగా పాస్ అయింది. తర్వాత వచ్చేసి ఐపీసీసీ ఒక 4 సార్లు రాసింది. ఏం ప్రయోజనం లేదు, ఒక్కొక్క మార్కులోనే అట్లా పోతా ఉంది. డబ్బు కూడా 4 లక్షల దాకా ఖర్చు అయింది గురుగారు. మాది ఏదో టిఫిన్ సెంటర్ పెట్టుకొని నడుతాను నేను. ఈ బ్యాంక్ కోచింగ్ కన్నా పంపిస్తాము అని వేరే
పూజ కూడా చెప్తే ఇక అదిన్న ప్రయత్నం చేస్తామా అని అనుకుంటాను గురుగారు. ఇందులో మీ కాల్ వచ్చింది. అమ్మాయి టైం బాగుంది, అందుకే కాల్ వచ్చింది. అమ్మాయి ఎక్కడ కోచింగ్ తీసుకుంది ఇన్ని రోజులు? విజయవాడ, గుంటూరులోనే గురుగారు. మంచిగానే చదువుతుంది అమ్మాయి, ప్రాబ్లం అయితే లేదు. కొంచెం అమ్మాయికి లక్ తక్కువైంది. అవును గురుగారు. తర్వాత అమ్మాయికి ఎప్పుడు కూడా బాగా చదువుతుంది అమ్మాయి, ప్రాబ్లం లేదు. 10th లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 545. ఓ సూపర్, అయితే మంచిది. 10th క్లాస్ లో కూడా ఇది గవర్నమెంట్ సీటే కళ ప్రశ్నలని దాని ద్వారా సెలెక్ట్ అయ్యి గుంటూరులోనే సీట్ వచ్చింది గురుగారు. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఫ్రీ. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంటర్మీడియట్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది గురుగారు? మార్కులు కూడా 1000 మార్కులకు 947 వచ్చినాయి. చాలా బాగా చదివింది అమ్మాయి, 92-94% ఉంది. అయితే ఇప్పుడు అమ్మాయి హాస్టల్లోనే ఉంటుందా? మేము వచ్చి ఇప్పుడు ఎగ్జామ్ రాసింది, మళ్ళీ పోయింది గురుగారు. అందుకని అమ్మాయి ఇంటి దగ్గర ఉంది. హైదరాబాద్ లో వేరే గుంటూరు అమ్మాయి వేరే ప్రైవేట్ కంపెనీలో చూసుకుందాం రా శ్రావణి, ఏదో మెల్లి అదే చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి కదా, మనం ఖాళీగా ఉంటే ఆ ప్రపోజల్ ఇక్కడ బేస్తారం నైట్ బయలుదేరడానికి టికెట్ కూడా చేసుకొని వచ్చింది గురుగారు హైదరాబాద్ లో. ఇప్పుడు ఉన్ని అమ్మాయిని హైదరాబాద్కి పంపించి ఉద్యోగం చేపించేది అది అందరూ చేస్తారు, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు దాదాపు 4 లక్షలు ఖర్చు పెట్టి ఆ అమ్మాయి పాపము ఇలా చేసినందువల్ల ఆమె శ్రమ అంతా వృధా అయిపోదా? అదే గురుగారు, నేను అదే అనుకుంటాను. ఆడికి ఇంకా లాస్ట్ ప్రయత్నం చేసినాము కూడా చేసినాము. ఇక అమ్మాయి కూడా పాపం విసుగు అయిపోయింది. మా వాళ్ళు ఇప్పుడు ఈసారి మీరు అమ్మాయిని నేను చెప్తున్నాను మళ్ళీ చేర్పించండి. ఈ CA కంప్లీట్ చేస్తుంది మీ అమ్మాయి, అది అవుతుంది ఆమె వల్ల, మీరు చేపించండి. మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియనా? హోటల్ వెజిటేరియన్ గురుగారు. నాన్ వెజిటేరియన్ ఓన్లీ టిఫిన్ ఐటమ్స్, ఈవినింగ్ మార్నింగ్. అమ్మాయి ఏం తినదు. ఎందుకంటే CA చదివే వాళ్ళకి కొంచెం నాన్ వెజ్ ఏదైనా ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళు CAలో చాలా కష్టం ఉంటుంది అనమాట. తక్కువ చేస్తే మంచి మార్క్స్ వస్తారని. అందువల్ల ఇప్పుడు నేను అమ్మాయికి ఈసారి మంచిగా రిజల్ట్ రావడానికి ఈ ఒక గ్రహాల బాధ ఏదైనా ఉంటే, నవగ్రహాల్లో ఏ గ్రహ దృష్టి అయినా బాగలేకుండా ఉంటే నేను దానికి పరిహారం ఇస్తాను. తర్వాత గణపతి అనుగ్రహం కూడా కావాలి. ఈరోజు మంచి రోజు, మంగళవారం రోజు కలిసి వచ్చేసింది, అంగారక చవితి. అదృష్టం ఉంటేనే ఈరోజు మీ అమ్మాయిది ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు, చాలా మంచిది, నిజంగా శుభం జరుగుతుంది. మీరు ఈసారి ఆ కాలేజీలో చేర్పించేసి అమ్మాయి పేరులో ప్రతీ నెల 11 నెలల దాకా సంకష్టర చతుర్థి రోజు కాస్త పెరుగన్నం చేసుకొని, ఉల్లిపాయలు అవన్నీ వేసుకోకుండా చేసుకొని, లేదు అంటే అక్కడ దేవాలయంలో స్వామివారికి ఇచ్చేసి పెరుగన్నం ప్రసాదంగా భక్తులకు పంచమని చెప్పండి. ఒకటి. రెండోది, విశేషంగా మీరు కూడా లేదో దేవస్థానంలో కాకపోతే ఇంట్లోనే మీరు పెట్టండి గణపతికి ప్రసాదం. ప్రతి మంగళవారం గణపతి దేవాలయంలో బెల్లంపై నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. మంగళవారం బుధవారం 2 రోజులు కూడా అమ్మాయి చదివే చోట ఒక చిన్న గణపతి పెట్టుకొని కొబ్బరి నూనెతో దీపం వెలిగించుకొని గం గణపతయే నమః అనుకొని 21 గరక ఆడ పెడుతూ ఉన్ని. ఇలా చేసుకొని నములీకులు కొన్ని బెడ్ కింద పర్మనెంట్గా వేసుకొని పడుకుంటూ ఉండే అమ్మాయి ఉండే హాస్టల్లో మంచిగా ఉండమని చెప్పండి. తూర్పుకి తలపెట్టి పడుకోమని చెప్పండి. ఉదయం లేస్తేనే గణపతిని ఆరాధన చేస్తూ ఉండమని చెప్పండి. రోజు కూడా అమ్మాయి ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది, ఈ సంవత్సరంలో పాస్ అవుతుంది. మీరేం భయపడకండి. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా అమ్మాయి కృతికా నక్షత్రం వృషభ రాశి కదా, సప్తంలో ఎవరు శని ఉన్నాడు. శని దృష్టి నేరుగా దీనిపైన, అష్టమ శని ప్రాబ్లం అయితే లేదు, కానీ మంచిదే జరుగుతుంది. ఈసారి చేపించండి, ఖచ్చితంగా మీ అమ్మాయికి శుభమే జరుగుతుంది. నేను చెప్పింది చేసిందంటే మీరే గుడ్ రిజల్ట్ తెలియచేస్తారు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందండి. నమస్తే గురుజీ. మరి ఈనాటి యోగక్షేమం. ఇక టైము వెళ్ళే టైం అయింది, చాలా మాట్లాడాలనుకొచ్చాను, టైం పోతుండేది తెలీదు, టైం అయిపోతూ ఉంది. ఇక ఈరోజు అంగారక చతుర్థి చాలా విశేషం. ఈరోజు మీ ఇంట్లో గణపతి విగ్రహానికి యథాశక్తి పూజ చేసి మోదకాలు కానీ ఏదైనా కానీ నైవేద్యం పెట్టి బెల్లంపై నెయ్యి దీపం వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రం చదవాలి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా మీకు ఎంత రుణ బాధలున్నా తగ్గిపోతుంది, అంటే అప్పుల బాధ నుంచి విముక్తి పొందొచ్చు. ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఈరోజు ఇంట్లోనే మీరు యథాశక్తి చేసుకోండి. మీ పిల్లలకి ఎడ్యుకేషన్ వృద్ధి అవుతుంది.